భక్తులు ఎంతోమంది సృష్టికర్త గురించి తెలియపరిచారు. సృష్టికర్త ఎవరై ఉన్నారో ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారని స్పష్టంగా వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఇది వెరగని ఇలాంటి బొక్కలు దాటలు లాంటి వాళ్ళు ఎంతోమంది మూర్ఖులు, అజ్ఞానులు చాలామంది ఉన్నారు. సవాలు చేస్తాడు, పిలవనండి. నేను పిలవను, నాకు ఒక ఛానల్ యాక్సెస్ ఉంది. మీరే ఛానల్ తీసుకుంటారు? ఏ ఛానల్ పిలుస్తారు మీరు? నేను ఇస్తా, డీటెయిల్స్ ఇస్తా. స్టూడియో ఉంటది అక్కడ పిలుస్తా. మిగతాది నువ్వు పిలుచుకోండి, ఇష్టం. ఇప్పుడు మీకు నాకు అనుకూలంగా ఉండేటువంటి ఒక వేదిక చూసుకొని మధ్యవర్తులను కూడా సమన్వయకర్తలను పెట్టుకొని చక్కగా చేద్దండి. మంచిగా చేద్దాం. మంచిగా మాంసాహారం తిన్నాడా ఒక టాపిక్. అవును సార్, అవును. బైబుల్లో యెహోవా నరమాంసాన భక్షణ చేయించాడా లేదా ఒక టాపిక్. తప్పకుండా నరమాంసం గురించి మాట్లాడదామంటే సనాతన హైందవ గ్రంథాల నుంచి చక్కగా మాట్లాడదాం. ఓకేనా? ఇప్పుడు నువ్వు రాముడు అన్నావు కదా, రాముడికి ఫిక్స్ అయిపో. నేను రాముడు గారితో ఫిక్స్ అవుతాను. తర్వాత ఇంకో సబ్జెక్ట్ కి వెళ్దాం, ఒకదాని ఏమంటే ఒకటి. నో ప్రాబ్లం. రాముడు గారు ఇదే సార్ మన సబ్జెక్ట్, ఇంకేది వద్దు అంటున్నా కదా. ఇక మాటలు ఎందుకు? డన్. అయితే మీరు మా స్టూడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా, చేయండి. నా పేరు కిషోర్. నేను గుండె ధైర్యం కలిగిన పారిపోయే బ్యాచ్ కాదు సార్, పారిపోయే బ్యాచ్ కాదు. రెడీగా ఉన్నాను, సిద్ధంగా. పాస్టర్ సరే, నేను చూడండి, దయచేసి నేను వాదనలు పెట్టుకునే వ్యక్తి కాదు, పెద్దవాళ్ళని గౌరవించే వ్యక్తిని. నేను ధైర్యవంతున్నా కాదు. అక్కడ చూద్దండి, మన సబ్జెక్ట్ ఇది. దయచేసి బూత్ బ్యాచ్ ని మాత్రం తేవద్దు సార్, ఎందుకంటే వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తారు. అదే బూత్ బ్యాచ్ తేవద్దు. బూత్ బ్యాచ్ ఓకే, నేను బూత్ బ్యాచ్ కాదు. రేపులు చేసే బ్యాచ్ ఉన్నారు కదా, రేపులు ఆ బ్యాచ్ రారు, ఆ బ్యాచ్ ఉండరు. మన దగ్గర ఆ బ్యాచ్ లేరు. నేను రేపిస్టులు కాదండి, మంచిగా ప్రేమగా ఉండే వాళ్ళతోనే, మంచి వాళ్ళతోనే చేద్దాండి. ఓకేనా? సరే, ఇప్పుడు వాళ్ళతో మనకి ఎందుకు సార్? నేను వాదనకైతే మీకు ఫోన్ చేయలేదు. ఇది మన అంశం. రాముడు గారు మాంసాహార కాదా, సీతమ్మ గారికి మద్యం దాపించాడా లేదా? ఓకే సార్, రెడీగా ఉండండి. వాల్మీకి రామాయణం ఓకేనా సార్? వాల్మీకి రామాయణం మూలం. వాల్మీకి రామాయణం. ఇక ఇప్పుడు మనకు తెలుగులో ఏవైతే మన పండితులైనటువంటి వాళ్ళు చూడండి ఒకసారి, వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి, వాల్మీకి రామాయణం తెలుగులో ఏ పండితులైతే అనువాదం చేశారో అవన్నీ కూడా మూలం కూడా తీసుకొని వస్తాను. ఇప్పుడు మూలం అందరికి రాదు కదా, మూలం దాని తాత్పర్యం కూడా ఉండాలి కదా. తాత్పర్యంతో సహా చెప్పే వాళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకొస్తాను, తప్పకుండా తీసుకొస్తాను. మేము రాముడు గారి మాంసాహారి అని వాల్మీకి రామాయణంలో నిరూపిస్తాను. ఒకవేళ సార్ చిన్న డౌట్, ఒకవేళ మేము గనక సాంబశివరావు గారు రాసినటువంటి బుక్స్ లో రాముడు గారు మాంసాహారి కాదని మేము అబద్ధం చెప్పేటట్టయితే, అది తప్పు అయితే మేము ఒక 10 lakhs మీకు అక్కడే మీ చేతిలో ప్రజెంటేషన్ చేస్తాం. మంచిదే. ఎందుకంటే మేము రాసిన తప్పు అయితే, మా సాంబశివరావు గారు రాసిన తప్పు అయితే కనుక మీకు ఒక 10 lakhs అక్కడే. అవును సార్, ఒకవేళ అది మేము రాసింది వాల్మీకి రామాయణంలో ఉండి రాముడు గారు మాంసాహారి అని మేము నిరూపిస్తే మీరేం చేస్తారు? అప్పుడు 10 lakhs మీరు కూడా ఇస్తారా? గ్యారంటీనా? ఓకే సార్, ఓకే. అయితే దీని మీద ఉండండి. డన్ సార్, చాలా సంతోషం. మీరు బైబిల్లో ఉందనంటే ఏం చేస్తావు? నేను అనేది ఏంటంటే మాంసాహారం గురించి బైబిల్లో ఉంది. నరమాంస అది మళ్ళీ ఇంకో టాపిక్ అన్నారు మీరు. ఓకేనా? ఆ టాపిక్ అవును సార్. నరమాంస భక్షణ గురించి మీరు మాట్లాడాలంటే సనాతన హైందవ గ్రంథాల్లో మీకు ఎన్ని రిఫరెన్స్లు కావాలంటే అన్ని ఇస్తా నేను. దాని మీద కూడా మాట్లాడదాన్ని సపరేట్ గా. ఇది మాట్లాడి ఒక్కొక్కటి. సరే సార్, నేను నా దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ బుక్స్ అన్ని మీకు తీసుకొస్తాను. అన్ని తీసుకొస్తాను. నరమాంస భక్షణ గురించి కూడా మాట్లాడదాం ఒక టాపిక్. ముందు ఈ టాపిక్ అవనండి, ఇది అయిన తర్వాత ఇంకోటి మాట్లాడదాం. దానికి కూడా ఎంతో కట్టబెట్టుకుందండి, చక్కగా వినే ప్రజలు చూస్తారు. ఒకవేళ మేము కనుక నిరూపించలేకపోయాం అనుకోండి, మేము మీకు 10 lakhs ఇచ్చేస్తాం చక్కగా. ఒకవేళ ఉన్నాయనుకోండి, మీరు మాకు 10 lakhs ఇస్తాం, సరిపోదు వాదన లేకుండా. ఓకే సార్, వేదిక